ప్రస్తుతం తెలుగులో చిన్న సినిమాలు ఆశించినంత స్థాయిలో ఆడట్లేదు. అంతేకాకుండా ఒకప్పుడు థియేటర్లు దొరకట్లేదు అనేటువంటి సమస్య అధికంగా ఉండేది. అయితే రాను రాను ఆ సమస్య కొలిక్కొస్తూ ప్రతి సినిమాకు కొన్ని రోజులైనా సరే డేట్స్ ఉండేటువంటి పరిస్థితి వచ్చింది. అయితే సినిమాలో ఇది వారం కంటే ఎక్కువ రోజులు ఆడినటువంటి పరిస్థితి. దాంతో డిస్ట్రిబ్యూటర్లు తీసుకున్న తర్వాత 3 నుంచి 5 రోజులు చూసి ఆ తర్వాత జనం రావట్లేదంటే కొత్త సినిమాలు వేసుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. దీనికి ప్రధాన కారణం అంటే ఒకటి, చిన్న సినిమాలు అయినా కంటెంట్ బాగుంటే జనం వస్తున్నారు. దీనికి ఉప్పెన సినిమా నుంచి మొదలైంది ఈ కంటెంట్. ఆ తర్వాత చిన్న సినిమాలు హిట్ కాలేదంటే చాలా సినిమాలు హిట్ అయ్యాయి. అయితే దీనికి ప్రధాన స్క్రిప్ట్ బాగుంటే ఎవరైనా వచ్చి చూస్తారు, అది బాగోలేకపోతే ఎవరు చూడరు. ఇంత ముందు విషయాల్లో చెప్పుకోవాలి అని అంటే బిగ్ బాస్ ఫేమ్ అయినటువంటి సోయల్ సినిమా తీశారు. ఆ తర్వాత మొదటి సినిమా ఎంతో కొంత స్థాయిలో ఆడినప్పటికీ రెండో సినిమా అంతగా ఆడలేదు. ఆ తర్వాత తను ఎంతో స్ట్రగుల్ ఫేస్ అయ్యాడు. నా సినిమా ఎందుకు చూడట్లేదు అంటూ కూడా భావోద్వేగానికి గురైనటువంటి సందర్భం. అంటే ఎందుకు ఇట్లా జరుగుతుంది అని అంటే ప్రజలకు తమ వ్యక్తిగత జీవితం అంటూ ఒకటి ఉంటుంది. తాము అభిమానించే వ్యక్తుల దగ్గర సినిమాలు చూస్తూ ఉంటారు. అలాగే చిన్న స్థాయి వాళ్ళు ఆ స్థాయిలో సినిమా వాళ్ళని ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోవడం, పబ్లిసిటీ ఆ స్థాయిలో చేయలేకపోవడం, ఇట్లా అనేక కారణాలు ఉంటాయి ఒక సినిమా హిట్టింగ్కి. అయితే ప్రతి ఊళ్ళు నెంబర్ 1 పొజిషన్లోకి కావాలి, యాక్షన్ మూవీస్ కావాలి అంటూ చేస్తున్నటువంటి సందర్భం. అయితే ఏ సినిమా విజయానికైనా కారణం అయ్యేది కామెడీ బ్యాక్డ్రాపే, కుటుంబ కథా నేపథ్యం. ఇది ఉంటే ఖచ్చితంగా సినిమాలు హిట్ అవుతాయి. ఇలాంటి సినిమాల్లో వచ్చినటువంటిదే సీతారామం కూడా ఒకటి. తక్కువ బడ్జెట్లో సినిమా చేసిన బెస్ట్ రిజల్ట్లు వచ్చాయి. ఇట్లా చెప్పుకుంటూ కూర్చుంటే చాలానే ఉన్నాయి. అదేవిధంగా అనేక రకాలైనటువంటి సినిమాలు, పాత తరం సినిమాలు 4K రిజల్యూషన్తో రిలీజ్ అవుతున్నటువంటి సందర్భం ఇది. ఎందుకు ఇట్లా రిలీజ్ అవుతున్నాయంటే అప్పుడు లో క్వాలిటీతో లేదా ఇతర ఏ కారణాల ద్వారా హై క్వాలిటీ పిక్చరైజేషన్ కానటువంటి సినిమాలు ఇప్పుడు రిలీజ్ అవుతూ ఉన్నాయి. ఉదాహరణకు మనం చెప్పుకోవాల్సింది మగధీర సినిమా ఈ మధ్య మళ్ళీ రిలీజ్ అయింది. అంటే ఏంటి, 10 ఏళ్ళ కిందటి సినిమా కూడా ఇప్పుడు రిలీజ్ అవ్వడం ద్వారా మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రావడం, అట్లా అనేక సినిమాలు రిలీజ్ అవుతున్నటువంటి సందర్భాల్లో కూడా చిన్న సినిమాలకు సంబంధించినటువంటి ఆసక్తి లేకుండా పోతుంది. అయితే మంచి సినిమాలు కొన్ని మాత్రమే హిట్ అవుతున్నాయి. మంచి సినిమా అంటే నీకు తీసింది సినిమానే మంచిది అని మీరు అనుకోవడం కాదు, జనం అనుకొని వచ్చి చూసిన సినిమాలే మంచివి అని బహిరంగ ఒపీనియన్. ఇది సినిమా వాళ్ళు పరిభాషలో చెప్పాలి అని అంటే ఒకప్పుడు మోహన్ బాబు అదేవిధంగా సుమన్ హీరోగా ఉన్నటువంటి సందర్భాల్లో రామాయణం, మహాభారతం లాంటి కథలు, కావ్యాలని తీసుకొని సినిమాలు చేసేటువంటి వాళ్ళు. అటువంటి దానిలో ప్రతి ఒక్కటి కొత్తగా ఉండేది. రామాయణం అందరికీ తెలుసు, మహాభారతాల గురించి అన్ని ఘట్టాలు అందరికీ తెలుసు. కాకపోతే చిత్రీకరణ, భాష, అదేవిధంగా మాట్లాడేటువంటి విధానం ఇవి జనానికి నచ్చేవి. తద్వారా ఆ సినిమాలు హిట్ అయ్యేవి. అయితే ఈ రోజుల్లో ఎవరికి వారుగా సొంత స్క్రిప్టులు రాసుకొని రావడం, ఆ స్థాయిలో జనాన్ని మెప్పించలేకపోవడం చిన్న సినిమాలకు వచ్చేటువంటి ప్రాబ్లం ఇది. ప్రస్తుతానికి ఉన్నటువంటి సమస్యలు ఇది. అయితే మరి పెద్దవాళ్ళ సినిమాలన్నీ హిట్ అయిపోతున్నాయి అంటే అక్కడేమి హిట్ అవ్వట్లేదు, అంత స్థాయిలో కూడా లేవు.
ఒక సాధారణ మహా అయితే కొంచెం హిట్ అంతే, పెట్టిన పెట్టుబడికి ఓ 10% 20% ఎక్కువ రావడం, ఇంతవరకే సాగుతున్నటువంటి. ఇది ప్రస్తుతం తెలుగు సినిమా ఇష్టపడేటువంటి వాళ్ళలో తెలుసుకోదగ్గటువంటి విషయం. ఇది అసలైనటువంటి విధానంలో మనకు మనం నిర్ణయించుకొని సినిమాలు చెయ్యాలి, కానీ ఒక విధానంలో చేయాలి. అది సక్సెస్కు దారి. సక్సెస్ అనేది ఓవర్ నైట్లో వచ్చేది కాదు, నిరంతర ప్రయాణం అది. ఆ ప్రయాణంలో మనం దాంతో కలిసి నడవాలి. ఇదే అసలు విషయం.